ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంతకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము, అతిచారము, స్తంభనము, అస్తంగతత్వము, సమాగమము, రాశ్యంత గ్రహము, గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది. మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అర్కముక్తశ్చోదిత స్యాత్ అని. అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది. ద్వితీయే శీఘ్రగో భవేత్ అని. సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్రగతితో ఆ గ్రహము వెళుతుంది. రవేస్ తృతీయే సమత. సూర్యుడి నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది. గతిమంద చతుర్థకే అని 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది. పంచమే ప్యధవా షష్ఠే కించిద్ వక్రాచ వక్రగా. పంచమంలో కానివ్వండి, షష్ఠమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతుంది. అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి వక్ర గతిర్భవేత్ అని. సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు. నవమే దశమే భానోః ఖేటానాం కుటిలాగతి. సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము. ఏకాదశే ద్వాదశే చ శీఘ్రతర క్రమాత్. ఏకాదశంలో కానివ్వండి, ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది. ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:33 వక్రగతిని పొందుతున్నాడు. ఆ అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు
ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి, వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది? సాధారణ గతిలో ఉన్నటువంటి గ్రహము ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో, వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిర నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. సాధారణ గతి అయితే మృగశిర నుండి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు. ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడా అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు. అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు, రాశి మారట్లేదు. వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు. నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు. కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు. ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము, ఆ సంచార ఫలితము ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చిద్దాం. ముందుగా మిథున రాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 9 అక్టోబర్ నుంచి 4 ఫిబ్రవరి వరకు వక్రగతిని పొందుతున్నాడు. అంటే మిథున రాశి వారికి వృషభ రాశి సంచారము ద్వాదశ స్థానం అవుతుంది. ఈ అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు గనక వృషభ రాశి నుండి మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ద్వాదశ ఏకాదశ స్థానాలన్నమాట. రాశి అదే ఉంది, వృషభ రాశిలోనూ సంచరిస్తున్నాడు. కానీ వక్రగతిని పొందుతున్నాడు గనక పూర్వరాశి యొక్క ఫలితము ఇస్తాడు. అంటే ఏకాదశ ఫలితము ఇస్తాడు. అంటే మిథున రాశి వారికి సాధారణంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశి ఫలితము ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా కలిగేటువంటి ఫలితాలలో కొంత మంచి ఫలితం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ సమయంలో అంటే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఈ భయభ్రాంతులు అనేవి ఉండవు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. భయము దూరం అవుతుంది. ప్రతి విషయం లోపల కూడాను మీరు కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కనుక ఇది కొంత మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఇక ఆస్తి విషయంలో తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. కానీ ఈ వక్రగతిని పొందినటువంటి సమయం మట్టుకు మీకు బాగా అనుకూలిస్తుంది. ఆస్తుల విషయంలో తగాదాలు దూరం అవుతాయి. ఒక నిర్ణయానికి వస్తారు. అన్నదమ్ముల మధ్యన కానివ్వండి, జ్ఞాతుల మధ్యన కానివ్వండి,
అంతకు ముందు ఏవైనా భూములు కొని ఉంటే వాటి యొక్క లిటిగేషన్లు కానీ ఇవన్నీ కూడాను సద్దుమణిగి ఒక నిర్ణయాత్మకమైనటువంటి వ్యవహారం మీకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ధన నష్టము ద్వాదశంలో ఉన్నప్పుడు నష్టము, శుభమూలకంగా ఖర్చులు ఇలాంటి వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రాపర్గా చేస్తారు. ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు ఉండవు. ఈ పీరియడ్లో మీరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం మూలకంగా మంచి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా మీరు ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తద్వారా మానసిక సంతృప్తి, ఆర్థిక పరిపుష్టి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతి విషయంలోనూ ఇంతకుముందు ఆలస్యం జరిగేది, కానీ ఈ పీరియడ్లో మీకు ఆలస్యం అనేది ఉండదు. బాగా సమయం లోపల పనులు పూర్తవుతాయి, ఆటంకాలు ఉండవు. ఇక ఆధ్యాత్మికత అనేటువంటిది బాగా పెరుగుతుంది. అంటే గురుభక్తి పెరుగుతుంది. గురువులు, తల్లిదండ్రులు, పెద్దల ఎడ అనన్యమైనటువంటి అసామాన్యమైనటువంటి భక్తి పెరుగుతుంది మీకు. అది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. దాని మూలకంగా మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. ఈ విధంగా ద్వాదశ స్థానంలో ఉన్నదానికి భిన్నంగా ఈ అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు ఫలితాలు ఉంటాయి. మిగతా సమయంలో మళ్ళీ ద్వాదశంలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు. కనుక ఈ పీరియడ్ మట్టుకు మీకు బాగా అనుకూలిస్తుంది. ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మూలకంగా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. ఇలాంటి అన్ని విషయాలలో కూడాను మీకు శుభ ఫలితాలు ఈ పీరియడ్లో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. సద్వినియోగపరచుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.